ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌడారం గ్రామానికి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన మరి అనేక అభండాలు అబద్ధాలను ప్రచారం చేయడం జరిగింది. ప్రజలారా, ఎన్నడైనా ఈరోజు బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన వారు కానీ, ఎన్నికల్లో నిలబడ్డ వాళ్ళు కానీ, ప్రజలకు ఎలాంటి సంబంధం ఉన్న వాళ్ళ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఏనాడైనా ఈ గ్రామంలోని ప్రజలకు పైసా మందం సహాయం చేసిన వాళ్ళ, మరి ఈ గ్రామాన్ని గురించి పట్టించుకున్న వాళ్ళ, ఈ గ్రామ ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకున్న వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేయండి. పనికిరాని మాటలు మాట్లాడినటువంటి వాళ్ళ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఏదో గొప్పలు చెప్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ దేశానికి ఏదో ఉరగబెట్టినట్టుగా, ఏదో గ్రామాలకు ఏదో తానేదో ఇస్తేనే గ్రామాలు బతుకుతున్నాయన్నట్టుగా చెప్పిన సిగ్గుమాలిన మాటలను చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే నాయకుడు, నేను బీసీ సామాజిక వర్గానికి నేను ఏదో ఉరగబెడతా నేను అని చెప్పుకున్నటువంటి ఒక నాయకుడు కేంద్ర ప్రభుత్వాన్ని మరియు బీజేపీ నాయకులను విమర్శిస్తూ మాట్లాడేటువంటి వీడియో చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది. ఏం ఉరగబెట్టావు గ్రామంలో, ఏం చేశావు గ్రామంలో? యొక్క గ్రంథాలయం బిల్డింగు 3 బిల్డింగుల బిల్లుతో ఒక్క బిల్డింగు నిర్మాణం చేసి అది కూడా అంతంత మాత్రంగా నాసిరకంగా కట్టి మధ్యాహ్నం వదిలేస్తే ఆ తర్వాత మీ తదంతరం వచ్చినటువంటి నాయకుడు అయినటువంటి ప్రజానాయకుడు, ప్రజల్లో పలుకుబడినటువంటి వ్యక్తి సలీంద్ర కుమరయ్య గారు సర్పంచ్ అయిన తర్వాత ఆ యొక్క బిల్డింగుకు ఆ యొక్క రూపుదిద్ది, మెరుగులు దిద్ది, ఆ కిటికీలకు, ఆ యొక్క డోర్లు చేపించి ఆ యొక్క గ్రామ పంచాయతీగా రూపుదిద్ది ఈరోజు మీ యొక్క పేరు నిలబెట్టే ప్రయత్నం చేసింది. మీరా ఈరోజు ఇతరులను ప్రశ్నించారు, మీరా గ్రామానికి ఉరగబెట్టినామని చెప్పుకునేది, మీరేం చేసిందో చెప్పండి.